వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, హామీలతో ప్రజలను నిరాశపరిచిందని ఆరోపించారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, కూటమి నాయకులు ప్రజల ముందుకు వెళ్లేందుకు కూడా వెనుకాడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, గతం కంటే మెరుగైన పాలనను అందిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అయిపోయిన తర్వాత ఒకేసారి కొడితే దెబ్బకు 10 రోజులకి పాతాళంలోకి పడిపోయారు ఓట్లేసిన వాళ్ళందరూ. ఎక్కడున్నామో వాళ్ళకి తెలియట్లే, చీకట్లో అంత చీకట్లోకి తోసేశాడు. ఈరోజు 2 ఏళ్లలోనే ఈరోజు బయటకు ఎక్కడికి తిరిగే పరిస్థితి వాళ్ళు లేదంటే, మామూలుగా అయితే ఘనంగా జరుపుకోవాలా 3 ఏళ్లకు, ఏదో 3 ఏళ్ళు 4 ఏళ్ల కంటే యాంటీ ఇన్కంబెన్సీనో అది ఇది అనుకోవచ్చు. సెకండ్ ఇయర్ పోలేకపోతున్నారు. మనం చేపట్టిన వెన్నుపోటు వారోత్సవాలకు ఆయన చేసినవి, ఆయన కొట్టిన దెబ్బ ఎట్ట తగిలిందో అని తలుచుకునే వాటికి వచ్చిన రెస్పాన్స్ ఇది విజయోత్సవాల్లాగా ఉన్నాయి. వెన్నుపోటు విజయోత్సవాలను పెట్టాలనేమో తెలియదు కానీ ఆయన అసలు పోలేకుండా అన్నాడు. ఎందుకు పోలేకుండా అన్నాడు? ఎట్లా ఒకటే ఏదైనా ఎలాగో రాననుకున్నాడో ఏమో. ఇది ఎక్కడే అడ్డగోలు. ఇప్పుడు అసలు మామూలు లేదు, రూల్ ఆఫ్ లా లేదు, అసలు సెటిల్మెంట్ లేని ఇవి లేదు. గాలి ఒక్కటి కుదరట్లా పట్టుకోవడం. అది కుదిరితే దానికి ఏమైనా సెటిల్మెంట్ చేస్తారేమో, రోజుకి ఎంత పీల్చుకోవాలా, ఎంత కమిషన్లు అనేది. ఎక్కడ అసలు ఇది అది అని లేకుండా ఇంకో పక్క క్వశ్చన్ చేస్తుంటే దాన్ని అడ్డంగా తొక్కేసి అసలు మనతో మొదలుపెట్టి ఈరోజు తెలుస్తోంది. ఆ రోజు నుంచి వార్న్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వార్న్ చేశారు, అయ్యా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఆగదు, వీళ్ళు ఒక్కసారి పోలీసు వ్యవస్థను అడ్డగోలు దీనికి మళ్ళిస్తే అది ఎక్కడికి పోతుందో తెలియదు, ఆ తర్వాత ఎక్కడికెక్కడికి ఆఖరికి పోయి సామాన్యుల దగ్గరికి వస్తుంది అన్నది ఇది ఈరోజు జరుగుతుంది. ఇది చీకటి అంటే ఎంత మామూలు కారు చీకటి. సో ఈ చీకట్లో ఉన్నాం ప్రస్తుతము. ఉన్నాయి ఇంకో 3 ఏళ్ళు ఎన్నికలు. ఎప్పుడు వచ్చినా సరే జనం కాసుకున్నారు. అయితే రామని తెలిసినట్టుంది ఇంకా బరి తెగించినారు వాళ్ళు. అండ్ రేపు నేను ఇంతకుముందు అన్నట్టు బ్రహ్మాండమైన దీంతో మళ్ళీ రాబోతున్నాం. ఆ కొత్త పాతది ఏదో గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాలన ద్వారా వచ్చిన వెలుగు ఏదైతే ఉందో మరింత దేదీప్యమానంగా ఉంటుందని ప్రజలందరికీ